ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు తవ్వుతున్నారు. ఇద్దరిలో ఒక్కొక్కడు ఒక్కో విధంగా తవ్వుతున్నాడు. ఎవరు తొందరపడ్డారో చూడండి. తవ్వాడు, మళ్ళా ముందుకెళ్ళాడు, ఏమీ దొరకలేదు, అక్కడ అయిపోయింది. ఇంకో అడుగు ముందుకు వేశాడు, తవ్వాడు, ఏమీ దొరకలా. నా జీవితంలో ఏ మేలు రావట్లా, ఎంత ప్రయత్నించినా అంతా వేస్ట్, వృధా వృధా వృధా, నా ప్రయత్నం ఫలించట్లేదు, నా బ్రతికే వేస్ట్. లాస్ట్కి మిషన్ తీసి పారేశాడు. ఇది హరి, తొందరపడేవాడు. కానీ ఆ పక్కనున్న వ్యక్తి స్ట్రైట్ గా తనకి ఇవ్వబడిన పనిని అదే పనిగా చేస్తున్నాడు. ప్రార్థన, భక్తి, విశ్వాసం ఉన్న వ్యక్తులు చేయాల్సింది. అదే పనిగా చేయగా ఏం జరిగింది? మెరుగైనది పొందుకున్నాడు. అంటే ఒక మేలు పొందడానికి ప్రార్థన ప్రయత్నం ఈ రెండు ఉండాలి. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, ప్రార్థన ఉండదు. అలా కాదు, దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రయత్నం చేస్తూ దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అన్న విశ్వాసంతో, సహనంతో ముందుకు వెళ్తూనే ఉండాలి. మీ జీవితంలో పోయినవన్నీ పొందుకోవాలా? అయితే తండ్రిని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మరుగైన దాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.